హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. జ్యోత్స్న దీప కార్తిక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయటకు వెళ్దామా అంటుంది. రిక్వెస్ట్ చేస్తావేంటి? కాబోయే భార్యవి డిమాండ్ చేయాలని సుమిత్ర అంటుంది. మీరంతా ఇలా ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు నా కూతురు పరిస్థితి ఇలా తీసుకొచ్చారు. ఇష్టం లేదనే మాటని కూడా బయటకు చెప్పలేకపోతుందని అనుకుంటాడు. అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దని సుమిత్ర జ్యోత్స్నకి మరోసారి గుర్తు చేస్తూ ఉంటుంది. నీ సంతోషం కంటే తమకు ఏమీ ముఖ్యం కాదని సుమిత్ర ప్రేమగా మాట్లాడుతుంది. కారులో వెళ్తుంటే రోడ్డు మీద శౌర్య కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతాడు కార్తిక్. వెళ్తున్నానని చెప్పి స్కూల్ చూపిస్తుంది. మనం అనుకున్నది వేరే స్కూల్ కదా అని అంటాడు. ఎండగా ఉందని శౌర్యని కారులో కూర్చోబెట్టుకుంటాడు కార్తిక్. జ్యోత్స్నకి బాగా కోపం వస్తుంది. అమ్మ నన్ను ఈ స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్ళింది, కానీ అందులో చేరాలంటే మా అమ్మ నాన్న బాగా చదువుకోవాలంట, కానీ వాళ్ళు చదువుకోలేదు కదా అని శౌర్య బాధగా చెప్తుంది. కార్తిక్ నాకు ఆ స్కూల్ నచ్చింది, ఇక్కడ బాగోలేదు, నేను బాగా చదువుకొని కలెక్టర్ను అవ్వాలట అమ్మ చెప్పింది అని ప్రేమగా చెప్తుంది శౌర్య. బావకి నాకంటే మిగతా వాళ్ళే ఎక్కువైపోయారు అని అనుకుంటుంది జ్యోత్స్న. స్కూల్లో చేరినట్టు అమ్మ ఎవరికి చెప్పొద్దని శౌర్య భయపడుతుంది. నువ్వు చెప్పలేదులే, నేనే చూశాను అని అంటాడు కార్తిక్ కోపంగా. శౌర్య తెలివైన దానివి, పెద్ద స్కూల్లో చేర్పించమని మరీ చెప్పాను. నేను చేర్పించాలనుకుంటున్నాను, నా కూతురు గురించి నాకు తెలియదా అన్నదని కార్తిక్ దీపని తిట్టుకుంటాడు కోపంగా. గ్రాని అన్నట్టు బావ చూపిస్తుంది జాలి కాదు, నిజంగానే బాధ్యత. నేను అనుకున్నది కరెక్టే అని జ్యోత్స్న అనుకుంటుంది. నేనెందుకు తీసుకొచ్చానో కూడా మర్చిపోయానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. సుమిత్రతో ఫోన్లో మాట్లాడుతూ కాంచన తన భర్త శ్రీరామచంద్రుడు అని చెప్తూ తెగ మురిసిపోతుంది. అటు శ్రీధర్ అది చాలా అలా అనుకోబట్టే ఇన్నాళ్ళు అయినా మన ఇద్దరి గురించి తెలియలేదని ఫోన్లో అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు. గ్లాసులో పాలు పోస్తూ ఒలికి కాళ్ళ మీద పడతాయి. కాంచన రావడంతో కాల్ కట్ చేస్తాడు. కావేరి ఫోన్లో మాట్లాడిన మాటలు వింటే కొంప కొల్లేరయ్యేదని అనుకుంటాడు. కార్తిక్ రాగానే అర్జెంటుగా వంట మనిషిని చూడమని చెప్తుంది. వంట మనిషి ఎందుకు, కోడలుంటే సరిపోతుంది అని శ్రీధర్ అంటాడు. ముహూర్తాలు ఉన్నాయి, నువ్వు సరే అంటే పెళ్ళి జరిపిద్దామని కాంచన శ్రీధర్ తోటి అంటుంది. సరే అని పరిస్థితి లేదు, మీ అందరినీ కూర్చోబెట్టే విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ముహూర్తాలు పెట్టించడానికి కానీ పెళ్ళికి కాదు. రెస్టారెంట్ ఓపెనింగ్కి 2 నెలల్లో అది పూర్తవుతుందని, ఆ తర్వాత పెళ్లి గురించి చెప్తానని అంటాడు. 2 నెలల తర్వాత పెళ్ళికి ఓకే చెప్పాడని కాంచన వాళ్ళు మురిసిపోతారు. జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను కారులో పెట్టి ఆ రోజు దీపతో టీ తాగాడు. ఈరోజు శౌర్యని కూర్చోబెట్టుకొని స్కూల్ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత నన్ను అడగడు. ఎక్కడికని కోపంగా వచ్చింది. బావలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను బావతో సరిగ్గా ఉండలేకపోతున్నాను. నువ్వు అన్న మాటలు ఎక్కడ నిజం అవుతాయోనని భయంగా ఉందని గ్రాని అని జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. నాకు కావాల్సింది ఈ భయమే. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ దీపని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని కార్తిక్తో నీ పెళ్లి చేయాలని పారిజాతం మనసులో అనుకుంటుంది. ముందు శౌర్య దీపతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది. బావ లేకపోతే బతకనని అంటుంది జ్యోత్స్న. నోర్ముయ్, 100 కోట్ల ఆస్తి వారసురాలివి నువ్వు అని డబ్బు గురించి మాట్లాడుతుంది. నేను బావ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆస్తి అంటావేంటి అని గ్రానీని తిడుతుంది జ్యోత్స్న. ఆస్తి కోసం కాకపోతే నేను ఇందాక ఎందుకు చేసినట్టు అని పారిజాతం నోరు జారుతుంది. నా కోసం నువ్వేం చేసావు గ్రాని అని జ్యోత్స్న అడుగుతుంది. బాధ్యత, మహారాణి అంటూ ఏదో కవర్ చేసి తప్పించుకుంటుంది. రోజు స్కూల్కి ఎలా వెళ్ళాలని శౌర్య అడుగుతుంది. మెడల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడని అంటుంది. ఊరు వెళ్ళి సైకిల్ తెచ్చుకుందామని అంటే కొత్తది కొంటానని దీప చెప్తుంది. అప్పుడు శౌర్య చాలా బాధగా ఫీల్ అవుతుంది. మన కోసం మళ్ళీ జాతర పెడతారా, అప్పుడే కదా మనకి సైకిల్ వచ్చేదని శౌర్య మనసులో అనుకుంటుంది. డబ్బులు వచ్చినప్పుడు సైకిల్ కొంటానని దీప చెప్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. దీప పారిజాతానికి ఫుల్ కౌంటర్ వేస్తుంది. ఏంటి మీ అమ్మని ఏం అడుగుతున్నావు అని పారిజాతం అంటుంది. సైకిల్ కావాలని అడుగుతున్నా అని శౌర్య అంటుంది. అమ్మ ఊర్లో సైకిల్ గెలిచిందని
మా ఊరికి జాతరలో సైకిల్ పోటీ పెడితే వెళ్ళి థర్డ్ ప్రైజ్ గెలుచుకుంది. నేను సైకిల్ అడిగానని నా కోసం కావాలని మా అమ్మ థర్డ్ వచ్చిందని చెప్తుంది. మరి ఆ సైకిల్ ఏది అని అడిగితే నానమ్మ అమ్మేసిందని బాధగా చెప్తుంది శౌర్య. ఆ సైకిల్ అంటే నీకు చాలా ఇష్టమా? అది నా ఫ్రెండ్ నా సైకిల్ ఇచ్చింది కార్తీక్ అనేసరికి పారిజాతం ఫుల్ షాక్లో మునిగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.